నమస్తే మా గుడ్ మార్నింగ్. ఇట్స్ 10 AM రైట్ నౌ. ఇప్పుడే లేచి ఫ్రెష్ అయినా. ఈరోజు ఫ్రైడే అండ్ మనకి ఇంకొక 30 minutes లో ఆఫీస్ పని స్టార్ట్ అవబోతుంది. ఐమ్ ప్రెటీ షూర్ టుడే ఇస్ గోయింగ్ టు బి హెక్టిక్. అందుకే లెట్స్ మేక్ అ క్విక్ బ్రేక్ఫాస్ట్ అండ్ స్టార్ట్ విత్ అవర్ డే. Done. Just made our regular avocado toast. By the way, దీని పైన వేసింది కెచప్ కాదు, ఇట్స్ శ్రీరాచా హాట్ సాస్. Many hours later. టైం 3 అవుతుంది. కొంచెం పని చేసుకుంటా ఇన్వాల్వ్ అయిపోయి ఉండే అట్లనే చేసుకుంటా కూర్చున్నా అండ్ కొంచెం మైండ్ సైక్ అవుతుంది. బుర్ర పని చేయకుండా సైక్ ఉన్నప్పుడు ఏం చేయాలి? ఆఫ్ కోర్స్ బిర్యానీ తినాలి. బట్ ఇప్పుడు బయట నుంచి బిర్యానీ ఆర్డర్ చేసుకొని తినాలని లేదు. ఎందుకంటే ఒక 10 రోజుల ముందు మొత్తం ఇష్టం వచ్చినట్టు బయట తినుకుంటా కూర్చుని ఉండే దగ్గర జస్ట్ ఒక వారంలో ఒక 3-4 కిలోలు పెరిగిన. ఎస్, అందుకే బిర్యానీ తినాలి, అట్ ద సేమ్ టైం హెల్దీ ఉండాలి. సో వై నాట్ కుక్ బిర్యానీ అని అనిపించింది. అందుకే లెట్స్ మేక్ బిర్యానీ. స్టెప్ 1, ఆనియన్స్ ని ఫ్రై చేయడం. ఇప్పుడే థిన్ స్లైసెస్ చేసుకున్నా. ఇప్పుడు ఈ ఫ్రై చేయాలంటే మనం ఏదో డీప్ ఫ్రై చేయం. లెట్స్ ఎయిర్ ఫ్రై దిస్ ఆనియన్స్. ఒక 1 స్ప్రే ఆయిల్ అండ్ లెట్స్ ఎయిర్ ఫ్రై దిస్ at 170 degrees for about 20 minutes. నెక్స్ట్ చికెన్ ప్రెప్. ఐ గాట్ అబౌట్ 1 kg ఆఫ్ బోన్లెస్ చికెన్ థైస్. మంచిగా చిన్న క్యూబ్స్ లా కట్ చేసిన అండ్ 200 grams ఆఫ్ గ్రీక్ యోగర్ట్. మనం గ్రీక్ యోగర్ట్ బదులు నార్మల్ పెరుగు వాడుకోవచ్చు, కాకపోతే ఎక్స్ట్రా ప్రోటీన్ కోసం గ్రీక్ యోగర్ట్ వాడుతున్నా. నెక్స్ట్ 1 tablespoon ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ కొంచెం పుదీనా. ఇంట్లో కొత్తిమీర లేదు ఉంటే ఇస్తుండే. అండ్ ఫైనలీ బిర్యానీ మసాలా. ఇప్పుడు నా దగ్గర ఈ హైదరాబాదీ దమ్ మసాలా ఒకటి ఉండే, దీంట్లో 2 ప్యాకెట్స్ ఇచ్చిండు. టోటల్ 1 kg చికెన్ కాబట్టి టోటల్ 100 grams ప్యాకెట్ వేసేసిన అండ్ దీంట్లో నిమ్మకాయ పిండేసి లెట్స్ గెట్ అవర్ హ్యాండ్స్ డర్టీ. మంచిగా చికెన్ అంతా మసాజ్ చేసి మ్యారినేట్ చేయాలి. వావ్, మజా వస్తుందిరా. డన్. ఇప్పుడు ఈ చికెన్ ఇట్లనే ఫ్రిడ్జ్ లో పెట్టేసి తర్వాత తీసి వండుకుంటే బాగుంటది. మనకు తెలిసినట్టే ఓవర్ నైట్ ఫ్రిడ్జ్ లో పెడితే ఇంకా బాగుంటది. బట్ మనకి ఇప్పుడు అంత ఓపిక లేదు కాబట్టి స్టవ్ పైన పాన్ పెట్టేసి పాన్ లో కొంచెం ఆయిల్ స్ప్రే చేసి ఈ చికెన్ దీంట్లో వేసి ఒక 5 minutes కుక్ చేద్దాం. ఒక 5 minutes తర్వాత చికెన్ నుంచి ఇట్లా లైట్ గా వాటర్ బయటకు వస్తూ ఉంటాయి. అట్లా వచ్చిన తర్వాత ఒక 1/2 cup వాటర్ వేయండి. నేను వాటర్ బదులు ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం నా దగ్గర చికెన్ బ్రాత్ ఉంటే చికెన్ బ్రాత్ వేసిన. నెక్స్ట్ ఇది ఒక్కసారి కలిపేసి దీనికి మూత పెట్టేసి కొంచెం మీడియం హీట్ పెట్టేసి ఒక 5-10 minutes అట్లా వదిలేయాలి. ఈ గ్యాప్ లో కొంచెం బాస్మతి రైస్ తీసుకొని కొంచెం అంటే నేను 1 kg చికెన్ కి 220 grams రైస్ తీసుకున్నా. ఇట్లా కడిగి నానబెట్టి పక్కన పెట్టాలి. నెక్స్ట్ ఇంకొక స్టవ్ మీద ఇష్టం ఉన్నని వాటర్ వేసుకొని ఇట్లా బాయిల్ చేసి 220 grams రైస్ కాబట్టి దీంట్లో ఇప్పుడు ఒక 2 teaspoons ఉప్పు వేయాలి. సాల్ట్ వేసిన తర్వాత మన నానబెట్టుకున్న రైస్ వేసేద్దాం. और अभी एक बार मिला के 5 minutes छोड़ दो. అరౌండ్ ఒక 5-10 minutes లో రైస్ ఇట్లా డాన్స్ చేస్తుంది. ఇట్లా డాన్స్ చేసే టైంకి ఒకసారి రైస్ బయటికి తీసి చూడండి. ఆల్మోస్ట్ కుక్ అయిపోయి ఉంటుంది. అప్పుడు స్టవ్ బంద్ చేసి పక్కకు చెప్పేద్దాం. ఇప్పుడు మనం దమ్ బిర్యానీ చేస్తున్నాం కాబట్టి ఇట్లనే వేడి నీళ్ళలో వదిలేస్తే మొత్తం కుక్ అయిపోతుంది. అందుకే స్ట్రెయిన్ చేసేసి పక్కకు తీసేసిన. నెక్స్ట్ స్టెప్ లేయరింగ్. బిర్యానీ లేయరింగ్ చేసేటప్పుడు నార్మల్ గా 3 ఐటమ్లు ఉంటాయి: చికెన్, రైస్, అనియన్. సో ఇప్పుడు మనం లేయరింగ్ చేయాల్సిన ప్యాటర్న్ కూడా సేమ్ అదే, చికెన్, రైస్ అండ్ అనియన్. మరి ఒక్కసారి కాకుండా ఒక 2 layers చేస్తే బాగుంటది. లెట్స్ డూ దిస్. సో సమ్ చికెన్, సమ్ రైస్, దాని మీద కొంచెం అనియన్ అండ్ మళ్ళీ రిపీట్ చికెన్, రైస్ అండ్ అనియన్. సెకండ్ లేయర్ కూడా అయిపోయింది అండ్ ఇంకో లేయర్ వస్తుంది. అండ్ నెక్స్ట్ మనకు కొంచెం ఏతులు ఎక్కువ, బడ్జెట్ తక్కువ కాబట్టి సాఫ్రాన్ బదులు కొంచెం పాలు వేడి చేసి దాంట్లో కొంచెం పసుపు కలిపేసిన అండ్ దీని మీద లైట్ గా అట్లా వేసేద్దాం. అండ్ దీని మీద ఫైనల్లీ ఇట్లా కొంచెం పుదీనా వేసేసి ఆఖరి సూపులు చూసుకొని దీని మీద అల్యూమినియం ఫాయిల్ వేసేద్దాం. బై ద వే కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేస్తుండే, మన దగ్గర లేదు కాబట్టి ఓన్లీ పుదీనా ఒకటి వేసిన. ఇట్లా స్టవ్ మీద పెట్టేసి దీని మీద మూత పెట్టేసి స్టవ్ మీడియం పెట్టేసి లాస్ట్ ఒక 5-10 నిమిషాలు అట్లా వద్దేద్దాం. 11 minutes later. ఇక ఓపెన్ చేసేద్దామా. జై మహిష్మతి. అస్సలు పీక్తలేనరా, ఇట్ స్మెల్స్ వెరీ యమ్. కొద్దిగా ఒకసారి కెలికి చూద్దాం. వావ్, smells amazing Rama. Looks like we got double masala. So I got biryani, కొన్ని onions, lemon and gap la raita kuda chesna and a diet coke. Well, let's enjoy this now. I hope it tastes as good as it smells. Bro, ఇది నేను వండినా అంటే మీరేంది, నేను కూడా నమ్మను. This is nice. A few moments later. అప్పటి నుంచి ఇక్కడ కౌచ్ పైన కూర్చొని పని చేసుకుంటుండే. ఇట్స్ 5:25 రైట్ నౌ అండ్ ఐ జస్ట్ మేడ్ కొరియన్ చిల్లీ నూడిల్స్ అండ్ blackened chicken. దిస్ లుక్స్ నైస్. ఎనీవేస్ నౌ లెట్స్ ఎంజాయ్ దిస్. చాలా కారం స్మెల్ ఉంది, ఇచ్చి పడేద్దాం అంతే. 6 hours later. మా టైం ఎంత గెస్ చేయ ఒకసారి. ఇట్స్ 11 రైట్ నౌ. లాస్ట్ 4 hours నుంచి ఇగో ఈ చైర్ మీద కూర్చొని, ఏంటి చైర్ మీద నుంచి లేవకుండా అట్లనే కూర్చొని కంటిన్యూగా మన మెయిన్ ఛానల్ కోసం 2 పెద్ద వీడియోలు రికార్డ్ చేసుకుంటా కూర్చున్నా. వెల్ టు బి ఆనెస్ట్ మధ్యలో ఒక 5 నిమిషాలు తీసిన, బట్ యు గెట్ ద పాయింట్. అప్పటి నుంచి కూర్చొని రికార్డ్ చేస్తూనే ఉన్నా కదా, నడుము నొస్తున్నది, మెంటల్ లేస్తున్నది, పాగలో అయిపోయినా. ఫస్ట్ లొల్లి చేయకుండా జస్ట్ సేపు అట్లా రిలాక్స్ అయ్యి బ్రెయిన్ యాక్టివేట్ అయిన తర్వాత నేను మళ్ళీ మాట్లాడతా. నాకు అసలు ఏం చేస్తున్నానో ఏమైతుందో నాకు అసలు బ్రెయినే పనిచేస్తలేదు. సో ఐ నీడ్ సమ్ టైమ్ ఫర్ మై సెల్ఫ్ అండ్ ఐమ్ గోనా బి బ్యాక్ విత్ యు గైస్. ఓ అండ్ ఇప్పుడే రియలైజ్ అయినా వాచ్ పగిలిపోయిందిరా. అదే వాచ్ ది కేస్ పగిలిపోయింది. ఎనీవేస్ ఇట్స్ బ్రేక్ టైం. ఆల్ రైట్, డ్రైవ్ లో ఫుటేజ్ అప్లోడ్ అవుతుంది అండ్ ఐ జస్ట్ మేడ్ సమ్ హక్కా నూడిల్స్. ఫుల్లీ డ్రైన్డ్ అవుట్. ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా మైండ్ ని రిలాక్స్ చేయాలి కాబట్టి లెట్స్ ఎంజాయ్ దిస్ విత్ బిగ్ బ్యాంగ్ థియరీ. Later.
in the void. హలో మాస్టర్, a couple of things. For starters, it's 1:54 AM. Yes, అర్ధరాత్రి 1:54 అవుతుంది. I don't know if you can see this, but 1:54 అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే సాయంత్రం ఇక్కడ కూర్చొని ముందర టీవీలో బిగ్ బ్యాంగ్ థియరీ పెట్టుకొని ఒక 4-5 ఎపిసోడ్లు చూసిన. అప్పటికి టైం అరౌండ్ 7:30 ఏమో అవుతుండే. అరౌండ్ అదే టైంలో 7:30 ఏమో వికాస్ గారు కాల్ చేసిండు. సో మ్యాటర్ ఏంటంటే ఇంకొక 10 రోజులలో క్రిస్మస్ వెకేషన్ స్టార్ట్ అవుతుంది. దగ్గర ఒక 10 రోజులు హాలిడేస్ ఉంటాయి. నార్మల్గా డిసెంబర్ టైంలో ఇండియాకు పోయినట్టు ఇప్పుడు పోదామంటే వద్దనిపించింది. బట్ మరీ ఇంట్లోనే కూర్చుంటే ఎట్లా నడవదు కదా. సో ఈ 10 days వెకేషన్లో ఎక్కడికైనా పోదామని ఒక 1 month ముందు అట్లా అనిపించిండే. ఎటు పోదాం రా అని ఆలోచిస్తే కొంచెం వెస్ట్ సైడ్లో ఉన్న స్టేట్స్కి పోదాం అనిపించింది. పైన లైట్గా ప్లాన్ చేసినుండే. బట్ అంతా చాలా వేగ్గా ఉండే, టైం దగ్గర పడుతుంది కదా. ఒకసారి పంచాయతీ ఏందో చూద్దామని చెప్పి వికాస్ గారు కాల్ చేసిండు. ఆ కాల్ అదే టైంకి మనీష్ గారు ఇంకొక ఫ్రెండ్ కూడా ఉండే. డిస్కషన్ స్టార్ట్ అయింది. మనం అనుకున్న వేగ్ ప్లాన్లో వేగస్ పోదాం అనుకుండే. సో ఇప్పుడు వేగస్కి పోయి ఏమేం కవర్ చేయొచ్చు ఎట్లా అని చెప్పేసి ప్లాన్ స్టార్ట్ అయింది. ప్లాన్ కంటే ఎక్కువ లొల్లి స్టార్ట్ అయింది. నన్ను కాల్ ఆడి చేసిన ఒక 10-15 నిమిషాల తర్వాత వికాస్ గారు కాళ్ళకించి గాయమైపోయాడు. తర్వాత మనీష్ గారు, నేను ఇంకా రోహిత్ గారు కాల్లో కూర్చొని అసలు ఈ ట్రిప్ ఐటర్నరీ ఎట్లా వర్కౌట్ చేద్దాము, ఎకనామికల్గా ఎట్లా ఉంచాలి, ఎక్కడ ఉండాలి, ఏంది పంచాయతీ అని చెప్పేసి ప్లాన్ చేస్తూ కూర్చున్నాం. గ్యాప్లో టైం చూస్తే 12 అయింది. ఎస్, ఒక 3-4 గంటలు కూర్చొని ఒక్కొక్కరిని కాల్ యాడ్ చేసుకుంటా, వాళ్ళ పాయింట్స్ కన్సిడర్ చేసుకుంటా అసలు ఐటర్నరీ ఏంది అని చెప్పేసి ప్లాన్ చేస్తుండే. సో కొంచెం ప్లాన్ వచ్చింది. సో లైట్ గా ప్లాన్ అయ్యింది. ప్రస్తుతం అనుకుంటుంది ఏంది అంటే ఒక రోడ్ ట్రిప్ అనుకుంటున్నాం. ఇది ఇప్పుడు అనుకున్న ఐటర్నరీ. టెక్సస్ లో స్టార్ట్ అయ్యి మళ్ళీ టెక్సస్ కి రావడానికి వేసుకున్న రూట్ లా మధ్యలో కొన్ని స్టాప్స్ అని పెట్టుకున్న తర్వాత టోటల్ అరౌండ్ 50 hours అవుతుంది. మనం ఆగుకుంటా చిల్లైకుంటా పోతాం కాబట్టి టోటల్ ట్రావెల్ ఒక 60 hours అవుతుంది. ఇప్పుడు మన గ్యాంగ్ లో ఆల్రెడీ హెవీ డ్రైవర్లు ఉన్నారు. మన రోహిత్ గారు హెవీ డ్రైవరే, మనీష్ గారు కూడా కొంచెం హెవీ డ్రైవరే. మనం కూడా మేనేజ్ చేయొచ్చు. టోటల్ ఒక 8-9 మెంబర్స్ దాకా అయితే ఉండొచ్చు. సో ఇప్పుడు ఇదంతా ప్లాన్ చేయడానికి ChatGPT, Gemini అన్ని వాడిన తర్వాత ఏదో ప్లాన్ తయారైంది. ఇంకా ఫైనల్ కాదు, ఫ్లెక్సిబుల్, చేంజ్ అయితేనే ఉంటుంది. బట్ యా, గ్యాప్ లో పనంతా అయిపోగొట్టుకుని అట్లా చూడగానే 12 అవుతుండే. ఇక బుర్ర బ్లాస్ట్ అయిపోయి ఆగమాగం అవుతుందని పోయి ఇప్పుడే మంచిగా తలస్నానం చేసి వచ్చిన. అండ్ వచ్చిన తర్వాత ఇగో టైం చూస్తే 2 అవుతుంది. అందుకే ఐఎమ్ గోయింగ్ స్ట్రైట్ టు స్లీప్. మనం రేపు కలుద్దాం, హిచ్చి పడేద్దాం. అండ్ యా, అంతే మరి, బై.